అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి రాగం కేదారం. ఇది సార్వకాలిక రాగం, వీరరస రాగం, ఉత్సాహభరితమైనటువంటి రాగం, రక్తి రాగం, శుభరాగం, ఆనంద రాగం, పవిత్ర రాగం, మధ్యమకాల ప్రధానమైనటువంటి రాగం. ఇది దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి రాగం. 29వ మేళకర్త అయినటువంటి ధీర శంకరాభరణం యొక్క జన్యం. హిందుస్థానీ సంగీతంలో కూడా కేదార్ అనే ఒక రాగం ఉంది, కానీ ఈ కేదారం ఆ కేదార్ ఒకటి కాదు. అలాగే హిందుస్థానీ సంగీతంలో నాట్ బెహగ్ అనే రాగం, హమీర్ కళ్యాణి అనేటటువంటి రాగం, ఈ రెండు రాగాలు కూడా కేదారం రాగంతో పోలికను కలిగి ఉంటాయి. కేదారం దైవత వర్జిత రాగం. ఆరోహణలో రిషభం కూడా వర్జితం. ఈ రాగం యొక్క ముచ్చన సమగమ పన్నిస సనిపమ గరిస. ఈ రాగంలో వచ్చేటటువంటి స్వరస్థానాలు షడ్జమం పంచమం కాకుండా చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, కాకలి నిషాదం. ఇది ఉపాంగరాగం మరియు వక్ర ఔడవ షాడవ రాగం. ఆరోహణలో 2 స్వరాలు వర్జితం మరియు స్వరాలు వక్రంగా ఉంటాయి కనుక వక్ర ఔడవ, మరియు అవరోహణలో 1 స్వరం మాత్రమే వర్జితం కనుక వక్ర ఔడవ షాడవ రాగం. ద్వితీయ ఘనరాగ పంచకములలో ఈ కేదారం ఉంది. ఈ రాగం యొక్క ఛాయాస్వరాలు మధ్యమం నిషాదం, అలాగే న్యాస స్వరాలు షడ్జమం పంచమం, ఇంకా గ్రహస్వరాలు షడ్జమం గాంధారం పంచమం నిషాదం. ఇది సార్వకాలిక రాగమే అయినప్పటికీ కూడా ఉదయం వేళ మరింత సమంజసం. ఈ రాగాన్ని కచేరీలలో ప్రారంభానికి హంసధ్వని వలె పాడుతూ ఉంటారు, అంటే ప్రార్థనకు పాడదగినటువంటి రాగం కనుక ఇది శుభకరమైనటువంటి రాగం. అలాగే ఎత్తైన ప్రదేశం కూడా, అంటే కేదార్ ఈ పవిత్రమైనటువంటి ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. ఈ రాగం కూడా అంత పవిత్రమైనది కనుకనే రాగ పరిశోధకులు భావించి ఈ పేరు పెట్టారు అని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. అలాగే ఈ రాగం శివునికి విష్ణువుకు కూడా ప్రీతికరమైనది అనే ఒక అభిప్రాయం కూడా కొంతమందికి ఉంది. అలాగే కేదారం అంటే పొలము అని కూడా అర్థం. ప్రాచీన కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతులు లేదా కూలి పనులు చేసుకునేవారు. వీరు వీధి నాటకాలు, మత ప్రవచనాలు ఇవన్నీ కూడా ఈ రాగంలో పాడుకునేవారంట, లేదా వీటిలో ఈ రాగాన్ని ఉపయోగించేవారంట. గ్రామీణులకు పొలాలకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ రాగం గ్రామీణుల నుండి కూడా వచ్చింది కాబట్టి ఈ పేరు పెట్టి ఉండొచ్చు అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. గమకం లేకుండా పాడినా కానీ గుర్తించగలిగేటటువంటి రాగం కేదారం. అంటే ఈ రాగం యొక్క ఛాయ సులభతరం, పోల్చడం సులభతరం. మైసూర్ వాసుదేవాచారి శిష్యుడైనటువంటి వీణా శేషయ్య గారు ఈ కేదారం రాగంలో 17 తిల్లానాలను రచించారు. ఇది కష్టమైనటువంటి రాగం. కర్ణాటక సంగీతంలో ఈ రాగంలో అనేక రచనలున్నాయి. జతిస్వరాలు, కృతులు, కీర్తనలు, తిల్లానాలు ఈ రాగంలో ఉన్నాయి. అలాగే ఇది కొంచెం కష్టమైనది, వక్రరాగం కనుక మనోధర్మానికి చాలా తక్కువ అవకాశం ఉన్నటువంటి రాగం. అలాగే సెమీ క్లాసికల్స్లో అన్నమయ్య కీర్తనలు, భద్రాచల రామదాసు కీర్తనలు, ప్రార్థనా శ్లోకాలు, పద్యములు,
లలిత గీతాలు, సినిమా పాటలు ఉన్నాయి. అలాగే సాంప్రదాయ నృత్యాలకు కూడా ఈ రాగాన్ని వాడుతూ ఉంటారు. అలాగే తమిళంలో విరుత్తములు అనే వాటికి కూడా ఈ కేదారం రాగాన్ని వాడతారు. విరుత్తములు అంటే పద్యములు అని అర్థం. సాధారణంగా వీటిని కీర్తనలకు, కృతులకు ముందుగా పాడుతూ ఉంటారు. కన్నడంలో ఉపభోగ అని అంటారు. పద్యాలు మన తెలుగువారి సొత్తు. అలాగే ఈ రాగం ఒలికించేటటువంటి రసాలు భక్తి మరియు వీరరసం, ఉత్సాహం, ఆనందం. అలాగే రామ నీపై అనేటటువంటి త్యాగరాజు గారి రచన, ఆనంద నటన ప్రకాశం అనే ముత్తుస్వామి దీక్షితార్ గారి రచన, సమయమిదే అనేటటువంటి పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి రచన, మరచేవాడన అనేటటువంటి త్యాగరాజు గారి రచన, చిదంబర నటరాజం అనేటటువంటి ముత్తుస్వామి దీక్షితార్ గారి రచన, భజరే శ్రీరామం అనే భద్రాచల రామదాసు కీర్తన, హరే పరిపాహిమాం అనే మైసూర్ వాసుదేవాచారి గారి కృతి. ఈ విధంగా ఈ రాగాన్ని ఆనంద రాగంగా, పవిత్రమైన రాగంగా, శుభకరమైనటువంటి రాగంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ లక్ష్మీ జోగారావు, బెల్లాల.